Hi friends, good morning all of you, my viewers. This is Kasala Sanjeeva. అయితే ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశం గురించి ఇప్పుడు న్యూ ఆస్పిరెంట్స్కి ప్లస్ ఒకవేళ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అంత అవేర్నెస్ లేకున్నా కూడా ఒక అంశం గురించి చెప్పాలని నేను అనుకుంటున్నాను. అది వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ పేపర్లో మన స్కోరు పెంచే సబ్జెక్టు జనరల్ సైన్స్లో మన స్కోరు పెంచే సబ్జెక్టు దాదాపు 30 నుంచి 40 మార్కులు వచ్చే కోర్ టాపిక్ సబ్జెక్టు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ జిఎస్లో కరెంట్ అఫైర్స్. అలాగని కరెంట్ అఫైర్స్ మొత్తం దాన్నే పట్టుకుంటే కూడా కుదరదు. అది ఒక మహాసముద్రము. అందులో రీజనల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అంటే మన తెలంగాణ డిస్ట్రిక్ట్ సంబంధించి అట్లా ఉంటుంది. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ 3 రకాలుగా మనం బైఫర్గేట్ చేసుకొని చదువుకోవాలి. ముఖ్యంగా ఈ కరెంట్ అఫైర్స్లో మనము టైం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఇది జిఎస్లో ఒక పార్ట్ కాబట్టి దీన్ని ఏ విధంగా చదివితే బాగుంటుంది అని చూసుకున్నట్టయితే ఫస్ట్ డైలీ ఒక 1 అవర్ ఒక న్యూస్ పేపర్కి పెట్టుకోవాలి మీరు. 1 or 2 ఇంపార్టెంట్ ఈనాడు న్యూస్ పేపర్, మీరు ఇంగ్లీష్లో అయితే ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏదైనా ఒకటి న్యూస్ పేపర్లు వీటిని మంచిగా స్టడీ చేయాలి. ఇంకొకటి మనం యాజ్ ఏ ఆస్పిరెంట్గా కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థిగా మనము పేపర్ చదివేటప్పుడు కూడా మనకు ఇక్కడ చాలా టైం వేస్ట్ చేసే అంశాలు చాలా ఉంటాయి పేపర్లో. ఈ పేపర్ పట్టుకున్నామంటే ఇక ఆయన దాన్ని మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం చదివినట్టు మొత్తం బుక్ లెక్క ముంగడ పెట్టుకొని మొత్తం చదివితే అది ఒడవని ముచ్చట్లు అవుతుంది. సో మనం ఏది అవసరమో అదే చదవాలి. ఇప్పుడు పేపర్ తిప్పేసుటో మన రాజకీయ నాయకుడు మన జిల్లా ఎమ్మెల్యేనే ఉంటాడు, మన మంత్రి ఉంటాడు, ఇంకా దాని గురించి ఏదైనా ఒక అంశం ఉంది, ఆయన అక్కడ పోయిండు ఇక్కడ పోయిండు అని కొందరు యాక్సిడెంట్ అయ్యో రాడేదైతే దాని మొత్తాన్ని మనం చదివి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. అలాంటి విషయాలు మనకు అవసరం లేని విషయాలు వద్దు. కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టైం తక్కువ ఉంటుంది కాబట్టి మీరు వేరే ఏరియాలో చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జిఎస్లో ఒక 14-15 సబ్జెక్టులు ఉంటాయి దాదాపు చదవాలంటే 150 మార్కులకు. అంత స్కోప్ ఉంది గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ సిలబస్లో. సో ఆ స్కోపు మనం మొత్తం కరెంట్ అఫైర్స్కి పెట్టేసినాం అనుకో మనకు ముందు పోలేము, సిలబస్ కాదు. కరెంట్ అఫైర్స్ 30-40 మార్కులు పడితే అంత మటుకే చదవాలి. దానికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంత ఇవ్వాలి. ఇంకొకటి పేపర్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్ కదా అని చెప్పి ప్రతి సుత్తి టాపిక్ను మనం చూసి టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. అట్లా చూసుకుంటే ఈనాడు పేపర్ పట్టుకుంటే 5 గంటలైనా చదవచ్చు. ప్రతి మూలనున్న ప్రతి అది ఇది అని ఇస్తాడు. పేపర్ వాళ్ళు ఎట్లుంటారు ఇవాళ అన్నీ రాస్తారు. వాళ్ళ అవసరం కాబట్టి అవన్నీ రాస్తారు. ఈడ జరిగింది ఆడ జరిగింది సమాజంలో అన్నీ. మనకు అనవసరం అవన్నీ. మనకు కావాల్సింది మన కాంపిటీషన్కి ఏం అవసరమో అదే కావాలి, అదే చూడాలి. ఒక నోట్స్ పెట్టుకోవాలి. న్యూస్ పేపర్లకు సంబంధించి కరెంట్ అఫైర్స్ అని పెట్టి ఒక నోట్స్ పెట్టాలి ఒకటి కంప్లీట్ దానికి. ఆ నోట్స్లో మనం డైలీ డేట్ వైజ్ రాసుకోవాలి కరెంట్ అఫైర్స్. ఇప్పుడు పలానా జిల్లాల పలాని ఒక హిస్టారికల్ ప్లేసు కనుగొన్నారు అనుకో, దాన్ని మనం రాయాలి. అక్కడ ఏ మతానికి సంబంధించి కనుగొన్నారు, బౌద్ధమా జైనమా, ఎక్కడ బయటపడ్డాయి, ఏం బయటపడ్డాయి, అట్లాంటివి మనం రాసుకోవాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా దేశాల ఆడైనా ఏదైనా సంస్థలో ఏదైనా ఇష్యూ అయినా, నాటోలో ఏమైనా ఇష్యూ అయినా, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అయినా అట్లాంటి అంశాలు అప్పటికప్పుడే బర్నింగ్ ఉంటాయి కాబట్టి వాటిని మనం అక్కడ యాడ్ చేసుకొని మన ఒరిజినల్ సబ్జెక్ట్తో లింక్ చేసుకోగలగాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు సైన్సికల్గా కూడా ఐఐటీలు ఏమేమి కనుగొన్నాయి, ఐఐటి వాళ్ళు ఇది కనుగొన్నారు అది కనుగొన్నారు అని ఇస్తారు. అట్లాంటి పాయింట్లు ఏదైనా ఒకటి మొత్తానికైతే మొట్టమొదటి అని చెప్పి ఇప్పటివరకు ఇదే మొదటిసారి చేసిరని ఇన్నోవేషన్స్ కానీ ఇట్లాంటి పేపర్లలో ఏం కనబడ్డా కూడా పక్క మనం నోట్స్లో రాసేసేయాలి. అంతే ఇక రాసేసి వాటిని రివిజన్ చేసుకోవాలి. 1 or 2 పేపర్ చదవండి. ఈనాడు తెలుగులో అయితే బెస్ట్ పేపరు నాకు తెలిసి మంచి కవర్ ఇస్తారు. ఆంధ్రజ్యోతి కూడా బాగానే ఉంటుంది. ఈ 2 పేపర్లలో ఏదైనా ఒకటి ఎంచుకోండి మీరు.
యాజ్ యువర్ ఓన్ డిసిషన్. నెక్స్ట్ ఇంగ్లీష్ అయితే మీకు చెప్పనక్కర్లేదు. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంటాయి. అవి చూసుకొని నోట్స్ రాసుకోవాలి. నెక్స్ట్ ఎడిటోరియల్ బాగా చూడాలి. ఈనాళ్ళైనా హిందువులైనా ఎడిటోరియల్ ఖచ్చితంగా చూస్తే ఎడిటోరియల్లో కొన్ని వందల బిట్లు దొరుకుతాయి మీకు. ఒక ఎడిటోరియల్ చదివేటప్పుడు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా వార్ అసలు ఎందుకు అవుతుంది అనే దాని గురించి ఒక పెద్ద మంచి ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ప్రొఫెసరు దాని గురించి చెప్తాడు అన్నట్టు ఆర్టికల్. సో ఆయనకు ఎంతో గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. ఆయన దాన్ని అనలైజ్ చేస్తాడు ఎందుకు అవుతుంది అనేది, అసలు అక్కడ ఏముంది, ఎందుకు అవుతున్నాయి, అసలు రష్యా ఉక్రెయిన్పై ఎందుకు అటాక్ చేస్తుంది, నాటోలో ఇది ఉక్రెయిన్ చేరాలని ఎందుకు ప్రయత్నిస్తుంది, నాటోలో చేరితే ఏమవుతుంది, ఇవన్నీ మీకు ఒక దగ్గరే వందల బిట్లు దొరుకుతాయి. మీకు ఒక ఎడిటోరియల్ చదివితే వందల బిట్లు లింక్ చేసుకోవచ్చు. సబ్జెక్టు బిల్డ్ అవుతుంది. మీకు సబ్జెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక పిల్లరింగ్ ఏర్పడుతుంది మీకు. సో ఎడిటోరియల్ చూస్తే మనకు వందల బిట్లు వస్తాయి కాబట్టి వాటిని పక్క చూడాల్సిందే. మనం కరెంట్ అఫైర్స్కు బాగా కానీ సబ్జెక్టు పరంగా కానీ నాలెడ్జ్ రావాలంటే మనకు ఎడిటోరియల్ ఆర్టికల్స్ అవి పక్క ఎవరైనా ప్రొఫెసర్ చెప్పేటి పెద్ద పెద్ద మేధావులు చర్చిస్తారు ఆ అంశాలను, వాటిని చూడాలి. నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు అట్లా వస్తుంటారు అన్నట్టు కుదరు. కోదండరామ్ సారు, నాగేశ్వరరావు సారు, ఇంకా ప్రొఫెసర్ ఐఐటి ప్రొఫెసర్లు, పెద్ద సోషాలజీ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి ఉన్నవాళ్ళు, ఢిల్లీ నల్సార్ యూనివర్సిటీ ఉన్న కొందరు న్యాయమూర్తులు, న్యాయ అంశాలకు సంబంధించి వాళ్ళు ఎడిటోరియల్లో చెప్తుంటారు అన్నట్టు. వాటిని మనము వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ మొత్తం వాళ్ళు లింక్ చేసి చెప్తారు కాబట్టి మనకు ఎగ్జామ్లో వచ్చే అక్కడి నుంచి అడిగే ఛాన్స్ ఉంటుంది. మనకు ఆ వివాదాస్పద అంశాలు, వాళ్ళు చర్చించే అంశాలు మనం బాగా చదువుకోవాలి అవి. సో కరెంట్ అఫైర్స్కి ఇది ఒక మెయిన్ బిల్డ్ అవుతుంది మీకు. సో ప్రతి చెత్త అంశాన్ని మనము పేపర్లో చదివినామనుకో మనకు టైం అంతా వేస్ట్ అవుతుంది. గ్రూప్ 2 సిలబస్ మనకు కవర్ కాదు. ఆ మహాసముద్రాన్ని మనం ఈదలేము. ఆ మహాసముద్రం ఈదలేమంటే ఈ కరెంట్ అఫైర్సే ఒక మహాసముద్రం అయిపోతుంది గ్రూప్ 2లో. నువ్వు ఈ చిన్న సముద్రంలోనే కొట్టుకున్నావు అనుకో, ఇక పెద్ద సముద్రంలో పోలేవు ఇక నువ్వు గ్రూప్ 2లో. సో కరెంట్ అఫైర్స్ని మ్యాక్సిమం తగ్గించుకోవాలా. ప్రతి చెత్త అంశాన్ని కూడా చదవద్దు. ఎవడు పడితే ఆడు బాధ ఇదే అది ఇది అని గల్లీల అంశాలు ఢిల్లీల అంశాలు పెడతాడు. అవి మనం చదవద్దు. అవన్నీ జస్ట్ మనం మొట్టమొదటి ఏంది ఇన్నోవేషన్స్ కొత్తవి అవిట్లా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. అవార్డులు చూసుకోవాలి, నోబెల్ అవార్డు చూసుకోవాలి, ఆస్కార్లు చూసుకోవాలి, దాదాసాహెబ్ ఫాల్కే చూసుకోవాలి, పద్మశ్రీలు పద్మభూషణ్లు చూసుకోవాలి. అవార్డులలో మొత్తం ఒలింపిక్స్ ఏమైనా అయితే ఒలింపిక్స్ లేటెస్ట్ ఎగ్జామ్ ముందు ఏమైనా అవి చూసుకోవాలి. ఇట్లాంటి బర్నింగ్ థింగ్స్ అడుగుతాడు. స్పోర్ట్స్ చూసుకోవాలి. ఏవి మన వింబుల్డన్స్ ఉంటాయి కదా అవి చూసుకోవాలి. అవి 4 ఉంటాయి కదా టెన్నిస్లో స్లామ్స్, అవి చూసుకోవాలా. నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా మనం కరెంట్ అఫైర్ చూసుకొని నోట్స్ చేసుకోవాలి. సో పేపర్ మొదలుతప్పుడు మాత్రం ఒక గంట పెట్టాలి అంతే. దానికి వచ్చడానికి గల్లీల అంశాలు మనం చూడొద్దు, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ఓకేనా. అలా నోట్స్ మనం రీజనల్, ఇంటర్నేషనల్, నేషనల్ వైజ్గా మనం నోట్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఎగ్జామ్కు రివిజన్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీజనల్ అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలా, నేషనల్ అంటే భారతదేశం, ఇంటర్నేషనల్ అంటే మొత్తం టోటల్గా మొత్తం చూసుకుంటే మీకు మంచి ఫలితం ఉంటుంది కరెంట్ అఫైర్స్లో. ఓకేనా ఫ్రెండ్స్. సో నా యొక్క ఈ గైడెన్స్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండ్ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ for new aspirants and now serious aspirants also, group 2 group 3.